ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయం బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ అందరికో లేని గొప్ప కృపనిచ్చి దేవా, సజీవులుగా నీ యొక్క వాక్య వినుటకు మాకు అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడు. వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించి నీ వాక్యంలో ఉన్న కార్యములు మాకు నేర్పించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనము నుండి 34వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటికీడు ఆనాటికి చాలును. మనము చదివిన వాక్య భాగములో అనేక మంది ప్రతి దినము కలిగి ఉన్న ఆలోచనలను ప్రభు చాలా తేటగా రాసి ఉండటం చూడగలము. రేపు మనం ఏం చేయాలి, మనకు ఇంట్లో ఏ వసతి లేదు, మేము ఏం భోజనం చేసుకోవాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి అని ఇంట్లో ఉన్న సమస్యలను చూస్తూ, వారి కుటుంబంలో ఉన్న కష్టములను చూస్తూ వారు తమ్ము తామే దేవునికి దూరము చేసేవారు. ఎందుకంటే వారి ఆలోచనల చేత వారు ఏడవబడిన వారుగా దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోతున్నారు. దేవునికి ఇవ్వాల్సిన సమయం నుండి, దేవునికి ఇవ్వాల్సిన సమయము వారు సరిగా ఇవ్వలేక తమ యొక్క తలంపుల చేత వారు దేవునికి దూరం అయిపోతున్నారు. అందుకే ప్రభు సెలవిస్తున్నాడు, నీవు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని రేపటిని గురించి ఆలోచించవద్దు. ఎందుకంటే ప్రభు అందరికీ అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. ఎలాంటి వ్యక్తి అయినను తనకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. పక్షులకు ఆయన ప్రతిదినం ఆహారం ఇస్తున్నాడు. అడవిలో ఉన్న జంతువులకు, పశువులకు కావాల్సిన ఆహారము తగిన సమయంలో ప్రభు అనుగ్రహించి పోషిస్తూ ఉన్నాడు. కనుక నిన్ను నన్ను సృష్టించిన ప్రభు, ఆయన యొక్క స్వరూపములో చేసుకున్న ప్రభు, నీవు నేను ఇలాంటి కార్యములను గురించి ఆలోచిస్తూ ఆయనను మర్చేవారిగా ఉండకూడదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు సెలవిస్తున్నాడు, నీవు ఈ ఆలోచనలు నీకు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే దేవుని రాజ్యం గురించి ఆలోచించడం మానివేస్తావు. దేవుని రాజ్యం గురించిన ఆకాంక్ష నీలో నుండి తొలగిపోతుంది. ఈ తలంపులు నీ జీవితంలో దేవుని వైపు చూడకుండా లోకము వైపు, కుటుంబం వైపు చూస్తూ నీ యొక్క హృదయము భారమైపోయి దేవుని మర్చిపోయేదానికి కారణంగా ఉంటున్నాయి. అందుకే ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్నాడు, నీవు ఈ కార్యములను ప్రక్కన పెట్టేసి మొదటిగా నా రాజ్యమును వెతుకు, నా యొక్క కార్యములను వెతుకు, నా వైపు చూడు అంటున్నాడు. నీవు నా వైపు చూసినట్లయితే నీవు నిత్యమైన వాటిని సంపాదించుకుంటావు. ఈ లోకము అల్పకాలమే ఉంటుంది. కొన్ని దినముల తర్వాత వీటిని చుట్టలాగా చుట్టి ప్రభు ప్రక్కన పెట్టనై ఉన్నాడు. అయితే శాశ్వతముగా నీవు ఆయనతో పాటు ఆయన రాజ్యంలో యుగ యుగములు జీవించునై ఉన్నావు. గనుక మొదటిగా ఆయన రాజ్యమును వెతకు, ఆయన రాజ్యమును కనుగొను. ఆ ఆకాంక్ష కలిగి ఈ లోకములో నీవు జీవించినట్లయితే నీవు ఏవైతే ఆశిస్తున్నావో, వేటి కోసమైతే తాపత్రయపడుతున్నావో వాటిని ప్రభు తగిన సమయంలో నీకు అనుగ్రహిస్తాడు. తగిన సమయంలో నీకు ఇచ్చి నేను బలపరిచి నేను లేవనెత్తి నేను స్థిరపరుస్తాడు. నీ హృదయము దేవుని వైపే కేంద్రీకరించబడి ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఆయన రాజ్యంలో నేను వారసుగా ఉండాలి. ఆయన రాజ్యంలో నుండి ఆ కృప నేను సంపాదించుకోవాలి. ఆ రాజ్యంలో నేను యుగ యుగంలో ఆయనతో ఉండాలి అన్న మనస్సు కలిగి ఉండాలని ప్రభు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. లాజరు ధనవంతుని యొక్క ఉపమానములో ప్రభు చాలా తేటగా కార్యం మనకు బోధిస్తూ ఉన్నాడు.
ధనవంతుడు ఈ లోకంలో ఉన్న సుఖ సౌఖ్యములను చూస్తున్నాడు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఉన్న కావలసినవన్నీ నేను కూర్చిపెట్టుకున్నాను అనుకున్నాడు. కానీ నిత్య రాజ్యములో తండ్రితో పాటు ఉండే ఆ కృపను పోగొట్టుకున్నాడని గ్రహించుకోలేకపోయినాడు. ఈ లోకంలో ఎన్నో శ్రమలు అనుభవించినా సరే, వ్యాధితో లేకపోతే కురుపులతో ఉన్న లాజరు తన యొక్క హృదయము దేవునితో సరిగా ఉండాలని ఆశించినాడు. దేవుని వైపు చూసినాడు. దేవుని కోసము ప్రతి కార్యములో నమ్మకముగా ఉండాలనుకున్నాడు. అనే యొక్క స్థితిలో దేవునికి నమ్మకముగా ఉన్నదాన్ని బట్టి తాను అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండటం ధనవంతుడు చూసి, తండ్రి అయిన అబ్రహామా, లాజరును పంపించి ఒక్క చిట్టుకు నీళ్లు నాకు ఇస్తే ఎంత ఆశీర్వాదమని బ్రతిమలాడటం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమున ఈ లోకములో ఉన్న వాటిని ప్రక్కన పెట్టమంటున్నాడు ప్రభు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అన్న తలంపులను ప్రక్కన పెట్టేయమంటున్నాడు. ఎందుకంటే నీవు వీటిని చూసినప్పుడు నన్ను మర్చిపోతావు. ఈ కార్యములు నీకు ముందుగా వచ్చినప్పుడు దేవుని మర్చిపోతావు. అయితే వాటిని ప్రక్కన పెట్టి దేవుని వైపు చూస్తూ నడవటం ప్రారంభించినప్పుడు, దేవుని రాజ్యంలో ఉండాలన్న ఆ మనస్సు కలిగి ఆయన వైపు చూస్తూ నడిచినప్పుడు ఇవన్నిటిని కూడా ప్రభు నీకు అనుగ్రహిస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఈ ఉదయకాల సమయమున నీ హృదయము దేవునితో ఎలాగున్నది? ప్రభువు చెప్పిన రీతిగా ఆయన రాజ్యమునే వెతికే జీవితమును కలిగి ఉన్నావా? రేపటిని గురించి ఆలోచిస్తూ, ఇంట్లో ఉన్న అవసరతల గురించి ఆలోచించే వ్యక్తిగా, కుటుంబంలో ఉన్న ఈ సమస్యల గురించి ఆలోచించే వ్యక్తిగా, దేవుని రాజ్యాన్ని మార్చే వ్యక్తిగా ఉన్నావా అని పరీక్షించుకోమంటున్నాడు. నీవు దేవుని రాజ్యంను మర్చినట్లయితే ఇవన్నీ నిన్ను కృంగదీస్తాయి. కానీ నీవు మొదటిగా దేవుని రాజ్యంను వెతికినట్లయితే, ఆయన రాజ్య ఆకాంక్ష కలిగి జీవించినట్లయితే ప్రభు వీటన్నిటిని నీకు అనుగ్రహించి, వీటన్నిటిలో నీకు సమాధానం ఇచ్చి, ఆశీర్వదించి నిన్ను లేవనెత్తుతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఈ ఉదయకాల సమయమున నీవు ఏటిని చూస్తూ ఎలాగూ నడుస్తున్నావు పరీక్షించుకునే సమయం ఇది. దేవుని వైపు చూసి ఆయన రాజ్యంలో చేరే ఆకాంక్ష కలిగి ఉన్నట్లయితే ఈ లోకములో ఉన్నవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. నీకు తగిన సమయంలో తన కృపనిచ్చి ప్రతి కార్యమును ప్రభు సంపూర్ణము చేస్తాడని వాగ్దానము చేయుచున్నారు. ఈ ఉదయకాలమున ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో, ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయకాలమున మొదటిగా నీ రాజ్యమును వెతికే ఆకాంక్ష కలిగిన వారిగా నన్ను మమ్మల్ని చేయమని తండ్రి. ఈ లోకములో ఉన్నవి అల్పకాలమే, వాటిని గురించి ఆలోచిస్తూ శాశ్వతమైన నీ కృపను నిర్లక్ష్యపరచుకున్నట్లుగా నీ వైపు చూస్తూ ముందుకు వెళ్ళే కృపను గ్రహించి ఆశీర్వదించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడునూ ఎల్లప్పుడూ తోడై ఉండి ఆయన యొక్క రాజ్య ఆకాంక్ష కలిగి జీవించుటకు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.